హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు స్టాక్ ప్రో. మనం ఈ వీడియోలో క్వాంట్ మ్యూచువల్ ఫండ్ గురించి మాట్లాడుకుందాం. మీ మైండ్లో చాలా క్వశ్చన్స్ ఉంటాయి. ఈ క్వాంట్ మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేయాలా వద్దా, లేదా ఫండ్స్ని రిమూవ్ చేయాలా, అసలు ఏంటి సో మీ డౌట్స్, మీ థాట్స్ అన్నీ ఈ వీడియోలో క్లియర్ అవుతుంది. ఎండ్ దాకా చూడండి. సో అసలు ఈ క్వాంట్ మ్యూచువల్ ఫండ్ అంటే ఏంటి? ఈ క్వాంట్ మ్యూచువల్ ఫండ్ అనేది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ అండ్ లార్జెస్ట్ మ్యూచువల్ ఫండ్. ఒక సేఫ్ అండ్ సెక్యూర్ లాంటిది ఇది. బట్ ఫ్యూ డేస్ బ్యాక్ ఈ క్వాంట్ మ్యూచువల్ ఫండ్లో సెబీ అనేది రేట్ చేయడం జరిగింది. సో సెబీ రేట్ చేయడం వల్ల తెలిసింది ఏంటంటే వాళ్ళకి ఈ క్వాంట్ మ్యూచువల్ ఫండ్లో స్కామ్ అనేది జరుగుతుంది. సో ఆ స్కామ్ ఏంటంటే ఫ్రంట్ రన్నింగ్ స్కామ్. అసలు ఈ ఫ్రంట్ రన్నింగ్ అంటే ఏంటో ఫస్ట్ చూద్దాం. ఫ్రంట్ రన్నింగ్ అంటే వెరీ సింపుల్. ఒక మ్యూచువల్ ఫండ్ అనేది ఒక స్టాక్ని కొందాం అనుకుంటుంది. సో అదొక లంసమ్ అమౌంట్. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ 10,000 crores పెట్టి ఒక స్టాక్ని కొందాం అనుకుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ రిలయన్స్ ఇండస్ట్రీ స్టాక్ని 2 days తర్వాత కొందాం అనుకుంటున్నారు. ఇదొక ఇన్ఫర్మేషన్ ఉంది. ఇది చాలా కాన్ఫిడెన్షియల్గా ఉంటుంది, చాలా సెక్యూర్డ్గా ఉంటుంది. ఇలా కొంటున్నట్టు ఎవరికి తెలియదు. కానీ వీళ్ళ ఫండ్ హౌస్లో ఏం జరుగుతుందంటే ఆ యొక్క కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్ అనేది లీక్ అవ్వడం జరుగుతుంది. సో దానివల్ల వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఆ మేనేజర్, ఆ డీలర్ వీళ్ళంతా కలిసి ముందే వాళ్ళ డీమ్యాట్ అకౌంట్లో షేర్లు అనేది కొనుక్కుంటున్నారు. సో ఎప్పుడైతే 2 days తర్వాత ఆబ్వియస్లీ 10,000 crores ఇన్ఫ్లో జరిగినప్పుడు మనకు ఒక స్టాక్లో 3 to 4% మూవ్ అనేది వస్తుంది. సో అప్పుడు వీళ్ళు ప్రాఫిట్ అనేది బుక్ చేసుకుంటున్నారు. సో ఇది సెబీ అనేది గమనించి ఇలా స్కామ్ అనేది జరుగుతుందని మనకి న్యూస్ అయితే వచ్చింది. సో దీనివల్ల ఇన్వెస్టర్స్ అందరు ప్యానిక్ అయిపోయి గత లాస్ట్ ఫ్యూ వీక్స్ నుంచి వాళ్ళ ఫండ్స్ అనేది వాళ్ళ కంపెనీ నుంచి విత్డ్రా చేసుకుంటున్నారు. సో అది మన ఆర్టికల్లో చూస్తే Quant AMC reports net outflows in last week of June, first in 6 months. సో వీళ్ళ రిపోర్ట్ ప్రకారం ఫ్రమ్ June 24 to June 30 అరౌండ్ 2,800 crores అనేది అవుట్ఫ్లో జరిగింది. అంటే ఇన్వెస్టర్స్ అనేవాళ్ళు ప్యానిక్ అయిపోయి ఇది మంచిది కాదేమో అనుకొని వాళ్ళ ఫండ్స్ అనేది బయటకు తీసేశారు. బట్ ఇక్కడ ఈ స్కామ్ జరిగింది కదా, ఇప్పుడు అందరూ ఎగ్జిట్ అయిపోవాలా లేదా వాళ్ళ ఫండ్స్ని తీసేసేయాలంటే ప్రాబ్లం ఏం లేదు, హోల్డ్ చేసుకోవచ్చు. ఎందుకు హోల్డ్ చేయొచ్చు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఫ్రంట్ రన్నింగ్ అనేది అన్ని చోట్ల జరుగుతూనే ఉంటుంది. ఇది చాలా ఒక కామన్ థింగ్. వాళ్ళు ఫ్రంట్ రన్నింగ్ ద్వారా వచ్చింది వాళ్ళకి 20 crores ప్రాఫిట్ మాత్రమే. సో ఈ ఫ్రంట్ రన్నింగ్ అనేది ప్రీవియస్గా మనకి యాక్సిస్ మ్యూచువల్ ఫండ్లో కూడా వచ్చింది. సో అలా అని చెప్పేసి దాంట్లో నుంచి తీసి దీంట్లో వేసారు, దీంట్లో కూడా జరిగింది. నెక్స్ట్ HDFCలో కూడా జరగవచ్చేమో. సో దెర్ ఈస్ ఎ పాసిబిలిటీ. అలా అని చెప్పేసి ఇది ఒక చిన్న జరుగుతుంటే దాని అనవసరంగా ప్యానిక్ అయిపోయి తీయని అవసరం లేదు. మీరు చాలా కాన్ఫిడెంట్గా, సెక్యూర్డ్గా ఉంటుంది, ఇందులో మీరు హోల్డ్ చేసుకోవచ్చు. అదేవిధంగా రీసెంట్గా మన చీఫ్ ఇన్వెస్ట్మెంట్ ఆఫీసర్ సచిన్ టాండన్ గారు ఏం చెప్పారంటే ఒక ఇన్వెస్టర్స్తో జూమ్ కాల్లో ఆయన చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. లైక్ జెలసీస్ ఆర్ కొంతమంది కావాల్సుకొని ఇలా స్కామ్ జరుగుతుందని చెప్పడం కానీ, మా మ్యూచువల్ ఫండ్ అనేది బాగా పర్ఫామ్ చేస్తుంది కాబట్టి ఇలా స్కామ్ జరుగుతుందని ఏదో ఒక పుకార్లు కానీ ఇట్లా జనరేట్ చేశారు. కానీ మా ఫండ్ హౌస్ అనేది చాలా స్టడీగా ఉంటుంది, కమింగ్ డేస్లో మంచి గ్రోత్ అనేది ఇస్తుంది అని CEO సచిన్ టాండన్ గారు మనకి చెప్పడం జరిగింది. సో ఎప్పుడైతే మేనేజ్మెంట్ అనేది ఇలాంటి స్కామ్స్ కానీ న్యూస్ కానీ వచ్చినప్పుడు చాలా స్ట్రాంగ్గా ఉంటారో మనకి దట్స్ ఏ గుడ్ సైన్. దానికి ఒక ఫౌండేషన్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉంది. సో ఇలాంటి ఎన్ని వచ్చినా కానీ ఇది ఒక నాయిస్ మాత్రమే. దీని దాకా ఇప్పటి నుంచి ఏం అప్డేట్ లేదు. సెబీ ఎప్పుడైతే ఇందులో స్కామ్ జరుగుతుందని అన్నది కానీ అప్పటి నుంచి సెబీ నుంచి ఎటువంటి అప్డేట్ రాలేదు. సో ఇది జస్ట్ నాయిస్.
మీరు ఈ నాయిస్ని ఇగ్నోర్ చేయండి. మీరు మంచిగా క్వాంట్ మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేసుకోండి, హోల్డ్ చేసుకోండి. ఏం ప్రాబ్లం లేదు, ఏం టెన్షన్ అవ్వద్దు, ఏం వరీ అవ్వద్దు. క్వాంట్ మ్యూచువల్ ఫండ్ అనేది చాలా మంచిది, దాంట్లో ఎలాంటి ప్రాబ్లం లేదు. అనవసరంగా ప్యానిక్ అయిపోయి కాన్స్కి తీయనవసరం లేదు. సో ఇదే మన ట్యాండన్ గారు కూడా చెప్పారు, చీఫ్ ఇన్వెస్ట్మెంట్ ఆఫీసర్ ఆఫ్ క్వాంట్ మ్యూచువల్ ఫండ్స్. సో ఈ వీడియో ఇంత మటుకే గైస్, మీకు ఒక క్లియర్ ఐడియా వచ్చి ఉంటుంది క్వాంట్ మ్యూచువల్ ఫండ్లో ఫండ్స్ ఉంచాలా లేదా అన్నది. మీరైతే ఉంచేయచ్చు, ఎటువంటి ప్రాబ్లం లేదు. మీరు ఇక్కడ స్కామ్ జరిగిందని ఇలాంటి ఏం పెట్టుకోకండి. సో మరిన్ని వీడియోస్ కోసం ఫాలో చేయండి గైస్. మనకి కమింగ్ వీడియోస్లో మన నిఫ్టీని, బ్యాంక్ నిఫ్టీని కూడా అనలైజ్ చేద్దాం. సో అంతవరకు టేక్ కేర్, సైనింగ్ ఆఫ్.